ఆరోగ్య ప్రశ్నారా ఈ రోజు మార్కెట్ లో చాలా మంది మా వద్దకు వచ్చే వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే మోకాల నొప్పులతో బాధపడుతున్నాం 10 నుంచి 15 కానీ మా దగ్గరకు వచ్చే వాళ్ళకి అద్భుతమైన ఒక తైలము అండ్ గుళికలు ఇస్తాము. ఈ తైలం ఏంటంటే స్వచ్ఛమైన ఆముదాన్ని మనము వంట ఆముదం లాగా తీసి దీంట్లో ఏం కలుపుతామంటే మనం జనరల్గా ఏంటంటే ఇంద్రాయణ ఫల్ అని ఉంటుంది, దాన్ని వెలిపుచ్చకాయలు అంటారు, పాపాకాయలు అని కూడా అంటారు. మీకు ఈ స్క్రోలింగ్ లో డిస్క్రిప్షన్ లో చూపిస్తున్నాం చూడండి. దీన్ని ఏం చేస్తామంటే 5 లీటర్ల ఆముదం తీసుకుంటే 5 కేజీల పల్పు ఆ కాయల్ని ఒక మిషన్ లో వేసి కచ్చాపెచ్చ దూరి పల్పు లాగా తీసి ఆ ఆముదంలో వేసి బాయిల్ చేస్తాం. బాయిల్ చేస్తే అది మొత్తం నల్లగా, అంటే దాంట్లో వచ్చేది క్షారం అంతా ఈ ఆయిల్కి వస్తుంది. దాన్ని కనుక ఫిల్టర్ చేసి ఈ విధంగా ఒక 200 ml బాటిల్స్ తయారు చేసి ఇస్తాం. ఇది కనుక ఒక కాటన్తో కానీ చేతితో కానీ మోకాళ్ళ మీద అప్లై చేస్తే, మోకాళ్ళ ముందు భాగం మరియు వెనుక భాగం కనుక అప్లై చేస్తే అసలు మోకాళ్ళ నొప్పి ఉంటలేదు. ఇది లాస్ట్ టైం కొన్ని అంటే ఇది జూన్ జూలైలోనే వస్తుంది ఇంద్రాయణ ఫల్ అనేది. దీన్ని తక్కువ మోతాదులో చేసాం. 2-3 months లో అయిపోవడం జరిగింది. చాలా మంది సమాధానం కూడా చెప్పలేకపోయినాం ఆ ప్రోడక్ట్ ఇయ్యలేక. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము బోలస్ దగ్గర గారు, నేను, చారి బాబాయ్ అని, ఇట్లా రకరకాలుగా స్వామి అని, రమేష్ గారు అని మొత్తం ఒక 8 మంది సిండికేట్ అయ్యి మొత్తం ఏపీ తెలంగాణలో ఇంద్రాయణ ఫల్ సేకరించి కొన్ని లక్షలు ఇప్పటి వరకు దాదాపు 12,000 లీటర్లు తయారు చేసాం. ఇంకా 1,00,000 లీటర్ల టార్గెట్, ఎందుకంటే జూలై మంత్ ఉంది కాబట్టి. ఇది అతి తక్కువ ధరతో, అంటే జనరల్గా ఏంటంటే ఒక 2,000 మోకాలు పోతాయి. ఇది దీంతో పాటు గుళికలో ఒక పౌడరు, ఇట్లా ఈ విధంగా కనుక ఇది కనుక అప్లై చేస్తే చాలా మంది ఒక 2-3 రోజుల్లో మోకాలు తగ్గినాయి అంటున్నారు. కాబట్టి ఇది ప్రయత్నం చేయండి. స్క్రోలింగ్ వచ్చే ఎవరైనా మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటే ఈ స్క్రోలింగ్ వచ్చే నెంబర్ కాల్ చేసి తప్పకుండా దీన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తికి జీవం పోస్తే మీ కుటుంబం చల్లగా ఉంటుందని మా గురువు గారు చెప్పేది. కాబట్టి మేము ఒక 7-8 మంది అనువంశిక వైద్యులు కలిసి దీన్ని తయారు చేసి దీని ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, చాలా మంది ఏంటంటే జనరల్ గా ఈ ఏదైనా కూడా కొంత సమయం వెచ్చించి కనుక ఆయుర్వేదంలో కనుక వాడుకోగలిగితే 100% తప్పుగా రికవర్ అవుతారు. మా దగ్గర వచ్చే వాళ్ళు ఒక 10 నుంచి 15 రోజులలోనే మనకు చాలా రికవర్ అయిన అంటారు. కాబట్టి తప్పక మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయుర్వేదం ఒక వరం, మనకు అద్భుతమైన పరిష్కారం. కాబట్టి తప్పక ప్రయత్నం చేయండి.